ఎండలు దంచుకొడుతూ ఉండడంతో భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్నాయి. కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పాతాళంలోకి పోతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సదాశివనగర్, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల పరిధిలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అడ్లూరు, ఎల్లారెడ్డి, పెద్ద చెరువు చివరి ఆయకట్టుకు సాగునీరు అందక తమ పంటలు ఎండిపోతున్నాయని గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరుబావుల నుంచి నీరు రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని రంగపేట నుంచి పోసానిపేట వరకు కాలువను పునరుద్ధరించాలి అంటూ ఇరిగేషన్ అధికారులను రైతులు వేడుకుంటున్నారు. గత 10 రోజుల నుంచి భానుడు భగభగమంటూ ప్రతాపించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరుబావుల నుంచి నీరు తగ్గుముఖం పట్టాయని వాపోతున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉండడంతో నీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పోసన్పేట గ్రామంలో బోర్లన్నీ అడుగంటి భూగర్భ జలాలు పోయి బోర్లు కూడా వేయడం జరుగుతుంది. 300-400 ఫీట్లు వేసిన పైకి నీళ్లు రాక నానా తంటాలు పడి అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చింది మాది. కాబట్టి మాకు గతంలో జనవరిలో వడ్లూరు, ఎల్లారెడ్డి, పెద్ద చెరువు నుంచి మా గ్రామానికి 110 ఎకరాల తైబంది కూడా ఇరిగేషన్ ఏఈ, ఎంఆర్ఓ వారి అధికారుల ఆధ్వర్యంలో తైబంది పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 2 నెలలు గడిచిన మా పోసన్పేట గ్రామానికి నీరు చేరలేక ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటి పారకం బారక చేతికొచ్చిన పంట నష్టం జరిగే స్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు ప్రభుత్వం ఆదుకొని ఈ వడ్లూరు, ఎల్లారెడ్డి చెరువు పెద్ద కాలువను పునరుద్ధరణ చేసి మా గ్రామానికి నీళ్ళు ఇచ్చినట్టయితే రైతులము నష్టపోకుండా ఉంటాం. కాలువ సాపేసి ఇప్పుడు ఉన్న పొలాలన్నా ఎండిపోకుండా ఆదుకోవాల్సిన పరిస్థితి అధికారుల మీద, ప్రభుత్వం మీద ఉందని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.